ఓం శ్రీ మహాలక్ష్మీదేవియే నమః. ఓం శ్రీ మహాలక్ష్మీదేవియే నమః. ఓం శ్రీ మహాలక్ష్మీదేవియే నమః. మహాలక్ష్మీ తల్లి అనుగ్రహం మీ అందరికీ కలగాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మన ఛానల్కు స్వాగతం. ప్రియమైన ప్రేక్షకులారా, ఈరోజు మనం కుంభరాశివారికి అత్యంత ముఖ్యమైన మరియు ఆసక్తికరమైన రాశిఫలాలను తెలుసుకోబోతున్నాం. మార్చ్ 6 శుక్రవారం నుండి మార్చ్ 7 శనివారం, మార్చ్ 8 ఆదివారం మరియు మార్చ్ 9 సోమవారం వరకు గ్రహగోచారం ఎలా ఉంది, ఈ 4 రోజుల్లో మీ జీవితంలో ఎలాంటి మార్పులు రావచ్చు, అదృష్టం ఏ విషయంలో మీకు తోడుగా ఉండబోతోంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అన్ని విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి దేవాలయం. మీకి ఎటువంటి సమస్యలు ఉన్నా పూజారి గురూజీ శ్రీనివాసరాజుగారిని సంప్రదించండి. జ్యోతిష్యం చెప్పబడును. 889741746766. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక ఆరోగ్య సమస్యలు, డబ్బు వ్యాపార సమస్యలు, కోర్టు ఆస్తి తగాదాలు, ఇంకా స్త్రీ పురుష వశీకరణానికి ఇంకా తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు చేయబడును. దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా అన్ని వివరాలు చెప్పబడును. మీరు కోరుకున్న పనులు మూడో వ్యక్తికే తెలియకుండా జ్యోతిష్యం చెప్పబడును. పరిహారం చేయబడును. జ్యోతిష్యశాస్త్రంలో ప్రతిరోజూ గ్రహాల స్థితి మారుతుంది. ఆ మార్పులు మన జీవితంలో కొన్ని కొత్త అవకాశాలను, కొన్ని పరీక్షలను కూడా తీసుకొస్తాయి. ముఖ్యంగా కుంభరాశివారికి ఈ 4 రోజుల్లో శని, గురు, శుక్రుడు మరియు చంద్రుడి గోచారం ఒక ప్రత్యేకమైన ప్రభావాన్ని చూపబోతోంది. కొందరికి ఇది ఒక కొత్త ప్రారంభానికి సంకేతంగా ఉండొచ్చు. కొందరికి ఇది జీవితంలో ఒక కీలక నిర్ణయం తీసుకునే సమయంగా మారొచ్చు. అందుకే ఈ వీడియోను పూర్తిగా చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే చివరిలో మీ అదృష్టాన్ని పెంచే ఒక ముఖ్యమైన పరిహారాన్ని కూడా చెప్పబోతున్నాను. మధ్యలో వీడియోను స్కిప్ చెయ్యకుండా పూర్తిగా చూస్తే మాత్రమే ఈ రాశిఫలాల పూర్తి ప్రయోజనం మీకు తెలుస్తుంది. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అని అనుకుంటే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. ఇంకా ఇలాంటి రోజువారీ రాశిఫలాలు, గ్రహగోచార విశ్లేషణలు మరియు ఆధ్యాత్మిక సమాచారం తెలుసుకోవాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. అలాగే మీ రాశి మరియు మీ అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. మరి ఆలస్యం చేయకుండా ఇప్పుడు కుంభరాశివారికి మార్చ్ 6, 7, 8, 9 తేదీల్లో గ్రహాల ప్రభావం ఎలా ఉండబోతోందో వివరంగా తెలుసుకుందాం. కుంభరాశివారికి మార్చ్ 6 నుండి మార్చ్ 9 వరకు ఉండే ఈ 4 రోజులు జ్యోతిష్యపరంగా ఎంతో ముఖ్యమైన సమయంగా కనిపిస్తున్నాయి. గ్రహాల గోచారం మన జీవితంలో అనేక మార్పులకు కారణమవుతుంది. ముఖ్యంగా కుంభరాశి అధిపతి అయిన శనిగ్రహం ప్రభావం ఈ కాలంలో బలంగా ఉంటుంది. శనిగ్రహం క్రమశిక్షణ, కష్టపడి పనిచేయడం, సహనం వంటి గుణాలను పరీక్షించే గ్రహంగా భావించబడుతుంది. అందుకే ఈ రోజుల్లో మీరు చేసే పనుల్లో కొంత ఆలస్యం కనిపించినా మీరు చూపే పట్టుదల మరియు సహనం చివరికి మంచి ఫలితాలను అందించే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో గురుగ్రహం నుండి వచ్చే అనుకూల దృష్టి మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. గురుగ్రహం జ్ఞానం, ఆలోచన మరియు ధైర్యాన్ని పెంచే శక్తిగలిగిన గ్రహంగా భావించబడుతుంది. అందువల్ల మీరు గతంలో ఆలోచించి కూడా ప్రారంభించని కొన్ని పనులను ఇప్పుడు ప్రారంభించే ధైర్యం పొందే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో మీరు తీసుకునే నిర్ణయాలు మీ జీవితంలో కొత్త మార్గాన్ని చూపే అవకాశం కూడా ఉంది. మార్చ్ 6 శుక్రవారం రోజు శుక్రగ్రహం ప్రభావం మీలో సాకూల్య భావాలను పెంచుతుంది. ఇది ముఖ్యంగా కుటుంబ జీవితం మరియు వ్యక్తిగత సంబంధాలపై మంచి ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో మీరు గడిపే సమయం ఆనందాన్ని కలిగించవచ్చు. కొంతకాలంగా మీ మనసులో ఉన్న ఆందోళనలు తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. మార్చ్ 7 శనివారం రోజు శని ప్రభావం కొంత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ రోజు మీరు చేసే పనుల్లో క్రమశిక్షణ అవసరముంటుంది. పనులను త్వరగా పూర్తి చెయ్యాలని ప్రయత్నిస్తే కొన్ని చిన్న అడ్డంకులు ఎదురయ్యే అవకాశం ఉంది. కానీ మీరు సహనంతో ముందుకు సాగితే ఆ అడ్డంకులు తేలికగా తొలగిపోతాయి. మార్చ్ 8 ఆదివారం రోజు చంద్రుడి స్థితి మీ భావోద్వేగాలపై కొంత ప్రభావం చూపే అవకాశం ఉంది. కొన్ని విషయాలు మీకు ఎక్కువగా ఆలోచన కలిగించవచ్చు, కానీ అదే సమయంలో కొత్త ఆలోచనలు మీకు లభించే అవకాశం కూడా ఉంది. ఈ రోజు మీరు తీసుకునే కొన్ని నిర్ణయాలు భవిష్యత్తులో మంచి ఫలితాలను ఇవ్వగలవు. మార్చ్ 9 సోమవారం రోజు కొంత శాంతియుతమైన వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. ఈ రోజు మీరు గత కొన్ని రోజులుగా ఆలోచిస్తున్న విషయాలకు ఒక స్పష్టమైన దిశ దొరికే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులు లేదా స్నేహితులతో మాట్లాడడం ద్వారా కొన్ని సమస్యలకు పరిష్కారం కూడా లభించవచ్చు.
మొత్తంగా ఈ 4 రోజులు కుంభరాశివారికి ఆలోచించి ముందుకు సాగాల్సిన సమయంగా చెప్పవచ్చు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయం మీ భవిష్యత్తును ప్రభావితం చేసే అవకాశమున్నందున జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. మీలో ఉన్న ధైర్యం మరియు పట్టుదల ఈ సమయంలో మీకు ముఖ్యమైన సహాయకులుగా నిలుస్తాయి. కుంభరాశివారికి ఉద్యోగం మరియు వ్యాపార రంగంలో ఈ 4 రోజులు కొన్ని ముఖ్యమైన సూచనలు కనిపిస్తున్నాయి. మీరు గత కొన్ని రోజులుగా చేసిన కష్టానికి ఇప్పుడు కొంత ఫలితం కనిపించే అవకాశం ఉంది. మీపై అధికారులకు మీ పని పట్ల ఉన్న నిబద్ధత స్పష్టంగా కనిపించవచ్చు. ఇది భవిష్యత్తులో మీకు మంచి అవకాశాలకు దారితీసే సూచనలు ఉన్నాయి. మార్చి 6 మరియు 7 తేదీల్లో ఉద్యోగంలో కొంత బిజీగా ఉండే పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని అదనపు బాధ్యతలు మీకు అప్పగించబడే అవకాశం ఉంది. మొదట ఈ బాధ్యతలు కొంత ఒత్తిడిగా అనిపించినా మీరు వాటిని విజయవంతంగా పూర్తి చేస్తే మీ ప్రతిష్ట పెరిగే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో మీకు ఒక కొత్త ప్రాజెక్ట్ లేదా కొత్త పని బాధ్యత కూడా ఇవ్వబడే అవకాశం ఉంది. వ్యాపారం చేసే కుంభరాశివారికి ఈ కాలంలో కొన్ని కొత్త అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా పాత పరిచయాలు లేదా స్నేహితుల ద్వారా కొత్త వ్యాపార అవకాశాలు రావచ్చు. కొన్ని ఒప్పందాలు మీకు లాభదాయకంగా మారే సూచనలు ఉన్నాయి. కానీ ప్రతి నిర్ణయం తీసుకునే ముందు ఒకసారి పూర్తిగా ఆలోచించడం చాలా అవసరం. మార్చి 8 ఆదివారం రోజు వ్యాపారంలో ఒక ముఖ్యమైన చర్చ లేదా సమావేశం జరిగే అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు మాట్లాడే విధానం మరియు మీరు చూపే ఆత్మవిశ్వాసం చాలా ముఖ్యంగా ఉంటుంది. మీ ఆలోచనలను స్పష్టంగా చెప్పగలిగితే ఎదుటివారి నుండి మంచి స్పందన లభించే అవకాశం ఉంది. మార్చి 9 సోమవారం రోజు ఉద్యోగంలో లేదా వ్యాపారంలో ఒక చిన్న విజయాన్ని అనుభవించే అవకాశం ఉంది. ఇది పెద్ద విజయంగా కాకపోయినా భవిష్యత్తులో వచ్చే అవకాశాలకు ఒక ప్రారంభ సంకేతంగా భావించవచ్చు. కొన్ని సందర్భాల్లో మీ సహచరుల సహాయం కూడా మీకు లభించవచ్చు. ఈ కాలంలో ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. మీరు చేసే ప్రతి పని పట్ల క్రమశిక్షణ మరియు స్పష్టత అవసరముంటుంది. మీరు కష్టపడి పనిచేస్తే ఈ కాలంలో మీ స్థానం మరింత బలపడే అవకాశం ఉంది. కుంభరాశివారికి మార్చి 6 నుండి 9 వరకు ఆర్థిక విషయాల్లో మిశ్రమ ఫలితాలు కనిపించే అవకాశం ఉంది. ఒకవైపు కొన్ని అనుకోని ఖర్చులు రావచ్చు, మరోవైపు కొన్ని ఆర్థిక అవకాశాలు కూడా కనిపించవచ్చు. అందువల్ల ఈ కాలంలో డబ్బు విషయంలో కొంత జాగ్రత్తగా వ్యవహరించడం చాలా అవసరం. మార్చి 6 శుక్రవారం రోజు కొన్ని చిన్న ఖర్చులు రావచ్చు. కుటుంబ అవసరాలు లేదా వ్యక్తిగత అవసరాల కోసం మీరు డబ్బు ఖర్చు చేసే అవకాశం ఉంది. ఈ ఖర్చులు తప్పనిసరైనా వాటిని నియంత్రించడం మంచిది. ఈ సమయంలో మీరు డబ్బును ఎలా నిర్వహిస్తారో అదే భవిష్యత్తులో మీ ఆర్థిక స్థితిని నిర్ణయిస్తుంది. మార్చి 8 శనివారం రోజు పాత బాకీలు లేదా మీకు రావాల్సిన డబ్బు గురించి ఒక మంచి సమాచారం వచ్చే అవకాశం ఉంది. కొంతకాలంగా నిలిచిపోయిన డబ్బు తిరిగి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఇది మీలో కొంత నమ్మకాన్ని పెంచే అవకాశం ఉంది. మార్చి 8 ఆదివారం రోజు పెట్టుబడుల గురించి ఆలోచించే అవకాశం ఉంది. కొన్ని కొత్త వ్యాపార ఆలోచనలు లేదా పెట్టుబడి అవకాశాలు మీ ముందుకు రావచ్చు. కానీ ఈ సమయంలో తొందరపడి నిర్ణయం తీసుకోవడం మంచిది కాదు. ప్రతి విషయం గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాత మాత్రమే నిర్ణయం తీసుకోవడం మంచిది. మార్చి 9 సోమవారం రోజు ఆర్థిక విషయాల్లో కొంత స్థిరత్వం కనిపించే అవకాశం ఉంది. మీరు గత కొన్ని రోజులుగా ఎదుర్కొన్న ఖర్చులు కొంత తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ రోజు మీరు మీ భవిష్యత్ ఆర్థిక ప్రణాళిక గురించి ఆలోచించడానికి మంచి సమయంగా ఉండవచ్చు. మొత్తంగా ఈ 4 రోజులు కుంభరాశివారికి ఆర్థికంగా జాగ్రత్తగా ఉండాల్సిన కాలంగా చెప్పవచ్చు. అవసరమైన ఖర్చులు మాత్రమే చేయడం, అనవసర ఖర్చులను తగ్గించడం మరియు భవిష్యత్తు కోసం కొంత సేవింగ్ చేయడం ఈ సమయంలో చాలా మంచిది. మీరు డబ్బును సమర్థంగా నిర్వహిస్తే భవిష్యత్తులో మరింత స్థిరమైన ఆర్థిక స్థితిని పొందే అవకాశం ఉంటుంది. కుంభరాశివారికి ఈ 4 రోజుల్లో కుటుంబ జీవితంలో కొన్ని ఆసక్తికరమైన మార్పులు కనిపించే అవకాశం ఉంది. మనిషి జీవితంలో కుటుంబమనేది ఎంతో ముఖ్యమైన స్థానం కలిగి ఉంటుంది. మన ఆనందం, మన బాధ, మన విజయాలు అన్నీ కుటుంబ సభ్యులతో పంచుకున్నప్పుడు మాత్రమే నిజమైన సంతృప్తి కలుగుతుంది. ఈ సమయంలో గ్రహగోచారం మీ కుటుంబ సంబంధాలపై ఒక ప్రత్యేక ప్రభావాన్ని చూపబోతోంది. మార్చి 6 శుక్రవారం రోజు శుక్రగ్రహం ప్రభావం కారణంగా కుటుంబంలో సానుకూల వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. చాలా రోజులుగా మాట్లాడని కుటుంబ సభ్యులతో మీరు మళ్లీ స్నేహపూర్వకంగా మాట్లాడే అవకాశం ఉంటుంది. చిన్న చిన్న అపార్థాలుంటే అవి కూడా ఈ సమయంలో తొలగిపోవచ్చు.
కుటుంబ సభ్యులతో కలిసి గడిపే సమయం మీకు ఆనందాన్ని కలిగించవచ్చు. మార్చి 7 శనివారం రోజు కొంత జాగ్రత్త అవసరం ఉంటుంది. శని ప్రభావం కారణంగా కొన్ని విషయాల్లో అభిప్రాయ భేదాలు రావచ్చు. ముఖ్యంగా పెద్దలతో మాట్లాడేటప్పుడు ఓర్పుతో ఉండటం చాలా అవసరం. మీరు చెప్పే మాటలు కొంచెం ఆలోచించి చెప్పడం మంచిది. ఎందుకంటే చిన్న మాట కూడా కొన్నిసార్లు పెద్ద సమస్యకు కారణం కావచ్చు. వివాహితులకు ఈ కాలంలో జీవిత భాగస్వామి నుండి సహాయం లభించే సూచనలు ఉన్నాయి. మీ జీవిత భాగస్వామి మీకు ఒక మంచి సలహా ఇవ్వవచ్చు. అది మీకు ఒక ముఖ్యమైన సమస్యకు పరిష్కారంగా మారే అవకాశం ఉంది. ఒకరిని ఒకరు అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే మీ సంబంధం మరింత బలపడుతుంది. మార్చి 8 ఆదివారం రోజు కుటుంబంతో కలిసి ఒక చిన్న ప్రయాణం లేదా ఒక కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉంటుంది. ఈ రోజు మీరు కుటుంబ సభ్యులతో కలిసి గడిపే సమయం మీకు ఎంతో ఆనందాన్నిస్తుంది. చిన్నపిల్లలతో గడిపే సమయం మీ మనస్సుకు ప్రశాంతతను కలిగించవచ్చు. మార్చి 9 సోమవారం రోజు కుటుంబంలో ఒక ముఖ్యమైన విషయం గురించి చర్చ జరిగే అవకాశం ఉంది. ఇది భవిష్యత్తుకు సంబంధించిన నిర్ణయం కావచ్చు. ఈ సమయంలో మీరు మీ అభిప్రాయాన్ని ప్రశాంతంగా చెప్పడం మంచిది. కుటుంబ సభ్యుల మాటలను కూడా గౌరవంగా వినడం ద్వారా మంచి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. మొత్తంగా ఈ 4 రోజులు కుటుంబ సంబంధాలను మరింత బలపరచడానికి ఒక మంచి అవకాశంగా మారవచ్చు. ప్రేమ, ఓర్పు మరియు పరస్పర గౌరవం ఉంటే కుటుంబంలో ఎలాంటి సమస్యలు వచ్చినా అవి సులభంగా పరిష్కరించవచ్చు. కుంభరాశివారికి ఈ కాలంలో ప్రేమ జీవితం కూడా కొంత ప్రత్యేకమైన మార్పులను చూపే అవకాశం ఉంది. ప్రేమ అనేది మనిషి జీవితంలో ఒక ముఖ్యమైన భావం. అది మనలో ఆనందాన్ని, ఆశను మరియు ప్రేరణను పెంచుతుంది. ఈ 4 రోజుల్లో చంద్రుడు మరియు శుక్రుడు కలిపి మీ భావోద్వేగాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్రేమలో ఉన్నవారికి ఈ కాలంలో ఒక మంచి సమయం రావచ్చు. మీరు మీ మనస్సులో ఉన్న భావాలను వ్యక్తం చేసే అవకాశం ఉంటుంది. చాలా రోజులుగా చెప్పాలని అనుకున్న మాటలను ఇప్పుడు చెప్పగలుగుతారు. ఇది మీ సంబంధాన్ని మరింత బలపరచవచ్చు. మార్చి 6 మరియు 7 తేదీల్లో మీరు మీ భాగస్వామితో మాట్లాడేటప్పుడు కొంచెం ఓర్పుతో ఉండటం మంచిది. కొన్ని విషయాల్లో అభిప్రాయ భేదాలు రావచ్చు, కానీ మీరు ప్రశాంతంగా మాట్లాడితే ఆ సమస్యలు త్వరగా పరిష్కారమవుతాయి. కొంతమంది కుంభరాశివారికి ఈ సమయంలో ఒక కొత్త పరిచయం కలిగే అవకాశం ఉంది. ఆ పరిచయం భవిష్యత్తులో ఒక మంచి సంబంధంగా మారే అవకాశం కూడా ఉంటుంది. అయితే ఈ విషయంలో తొందరపడి నిర్ణయం తీసుకోవడం మంచిది కాదు. ఎదుటి వ్యక్తిని పూర్తిగా అర్థం చేసుకున్న తరువాత మాత్రమే నిర్ణయం తీసుకోవడం మంచిది. వివాహితులకు ఈ కాలంలో ఒకరికొకరు సమయం ఇవ్వడం చాలా అవసరం. పని ఒత్తిడి కారణంగా కొన్నిసార్లు మనం కుటుంబానికి సమయం ఇవ్వలేకపోతాము. కానీ ఈ 4 రోజుల్లో మీరు మీ జీవిత భాగస్వామితో మాట్లాడడం ద్వారా ఒకరికొకరు మరింత దగ్గరవ్వవచ్చు. మార్చి 8 ఆదివారం రోజు ప్రేమ మరియు భావోద్వేగాలకు అనుకూలమైన రోజు కావచ్చు. మీరు మీ భాగస్వామితో కలిసి గడిపే సమయం మీ సంబంధాన్ని మరింత మధురంగా మార్చవచ్చు. ఒక చిన్న బహుమతి లేదా ఒక మంచి మాట కూడా ఈ రోజు మీ సంబంధంలో ఆనందాన్ని పెంచుతుంది. మార్చి 9 సోమవారం రోజు మీ భావోద్వేగాలను నియంత్రించడం చాలా అవసరం. కొన్ని చిన్న విషయాలు మీకు ఎక్కువగా అనిపించవచ్చు, కానీ మీరు ప్రశాంతంగా ఆలోచిస్తే అవి పెద్ద సమస్యలు కాదని మీరు గుర్తిస్తారు. కుంభరాశివారికి ఈ కాలంలో విద్య మరియు జ్ఞానం పరంగా మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి. గురుగ్రహం ప్రభావం కారణంగా మీరు కొత్త విషయాలను నేర్చుకోవాలనే ఆసక్తి పెరుగుతుంది. ఇది ముఖ్యంగా విద్యార్థులకు చాలా అనుకూలమైన సమయంగా భావించవచ్చు. పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఈ కాలం ఎంతో ఉపయోగకరంగా మారవచ్చు. మీరు చదివే విషయాలను సులభంగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. గతంలో కష్టంగా అనిపించిన కొన్ని విషయాలు ఇప్పుడు స్పష్టంగా అర్థమయ్యే అవకాశం ఉంది. మార్చి 6 మరియు 7 తేదీల్లో చదువుపై పూర్తి దృష్టి పెట్టడం చాలా అవసరం. ఈ రోజుల్లో మీరు చేసిన శ్రమ భవిష్యత్తులో మంచి ఫలితాలను ఇవ్వగలదు. ముఖ్యంగా ఉదయం సమయాల్లో చదవడం ద్వారా మీ ఏకాగ్రత పెరుగుతుంది. ఉద్యోగం కోసం సిద్ధమవుతున్న వారికి కూడా ఈ కాలం ఒక మంచి అవకాశంగా మారవచ్చు. కొత్త ఉద్యోగ అవకాశాల గురించి సమాచారం రావచ్చు. మీరు చేసిన ప్రయత్నాలు కొంత ఫలితం ఇవ్వడం ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. మార్చి 8 ఆదివారం రోజు ఒక కొత్త ఆలోచన మీకు రావచ్చు. అది ఒక కొత్త కోర్సు లేదా ఒక కొత్త నేర్చుకునే అవకాశం కావచ్చు. ఈ రోజు మీరు తీసుకునే నిర్ణయం భవిష్యత్తులో మీ కెరియర్కు ఒక కొత్త దిశను ఇవ్వగలదు. మార్చి 9 సోమవారం రోజు మీరు మీ భవిష్యత్తు లక్ష్యాల గురించి ఆలోచించే అవకాశం ఉంటుంది.
మీరు ఏ దిశలో ముందుకు వెళ్లాలనుకుంటున్నారు అనే విషయంపై స్పష్టత పొందవచ్చు. ఒక గురువు లేదా ఒక అనుభవజ్ఞుడైన వ్యక్తి నుండి మీకు మంచి సలహా లభించే అవకాశం కూడా ఉంది. కుంభరాశి వారికి ఈ 4 రోజుల్లో ఆరోగ్యపరంగా పెద్దగా ఆందోళన చెందాల్సిన పరిస్థితి కనిపించకపోయినా శరీరాన్ని మరియు మనసును సమతుల్యంగా ఉంచుకోవడం చాలా ముఖ్యమైన విషయం. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గ్రహాల గోచారం మన ఆరోగ్యంపై కూడా కొంత ప్రభావాన్ని చూపుతుంది. ముఖ్యంగా చంద్రుడు మన భావోద్వేగాలు మరియు మానసిక స్థితిని ప్రభావితం చేసే గ్రహంగా భావించబడుతుంది. అందువల్ల ఈ కాలంలో కొన్నిసార్లు మీరు ఎక్కువగా ఆలోచించే పరిస్థితి రావచ్చు. మార్చి 6 శుక్రవారం రోజు సాధారణంగా శాంతియుతమైన వాతావరణం ఉండే అవకాశం ఉంది. ఈ రోజు మీరు మీ రోజువారీ పనులను ప్రశాంతంగా పూర్తి చేసే అవకాశం ఉంటుంది. అయితే శరీరానికి సరిపడా విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం. పని ఒత్తిడి కారణంగా కొన్నిసార్లు మనం విశ్రాంతిని పట్టించుకోం. కాని శరీరం అలసటగా అనిపిస్తే కొంత సమయం విశ్రాంతి తీసుకోవడం మంచిది. మార్చి 7 శనివారం రోజు కొంత మానసిక ఒత్తిడి అనిపించే పరిస్థితి రావచ్చు. కొన్ని పనులు ఆలస్యం కావడం లేదా కొన్ని విషయాలు మీరు అనుకున్న విధంగా జరగకపోవడం వల్ల మీరు కొంత అసహనం అనుభవించే అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు ప్రశాంతంగా ఉండటం చాలా ముఖ్యం. మీరు చేసే ప్రతి పని పట్ల ఓర్పుతో వ్యవహరిస్తే ఆ ఒత్తిడి తగ్గిపోతుంది. మార్చి 8 ఆదివారం రోజు శరీరానికి మరియు మనసుకు విశ్రాంతి ఇవ్వడానికి మంచి రోజు. కుటుంబంతో గడపడం, ప్రకృతి మధ్యలో కొంత సమయం గడపడం లేదా ధ్యానం చేయడం ద్వారా మీ మనసుకు ప్రశాంతత లభిస్తుంది. ఈ రోజు మీరు మీ ఆరోగ్యంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టడం మంచిది. ఉదయం వ్యాయామం చేయడం లేదా యోగా చేయడం ద్వారా శరీరానికి శక్తి పెరుగుతుంది. మార్చి 9 సోమవారం రోజు కొంత కొత్త ఉత్సాహం కనిపించే అవకాశం ఉంది. గత 2-3 రోజులుగా ఉన్న అలసట కొంత తగ్గి మీరు మళ్లీ మీ పనుల్లో నిమగ్నమవ్వగలుగుతారు. ఈ రోజు మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి కొన్ని మంచి అలవాట్లు ప్రారంభించడానికి అనుకూలంగా ఉంటుంది. కుంభరాశివారికి ఈ కాలంలో కొన్ని ఆసక్తికరమైన అవకాశాలు కనిపించే అవకాశముంది. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ప్రతి వ్యక్తి జీవితంలో కొన్ని ప్రత్యేకమైన సమయాలుంటాయి. ఆ సమయంలో తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో పెద్ద మార్పులకు కారణం కావచ్చు. ఈ 4 రోజుల్లో కూడా అలాంటి కొన్ని సూచనలు కనిపిస్తున్నాయి. మార్చి 6 శుక్రవారం రోజు మీకొక కొత్త ఆలోచన రావచ్చు. ఇది మీ ఉద్యోగం, వ్యాపారం లేదా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయం కావచ్చు. ఆ ఆలోచనను మీరు సరిగ్గా ఉపయోగించగలిగితే భవిష్యత్తులో మంచి ఫలితాలను పొందే అవకాశముంటుంది. మార్చి 7 శనివారం రోజు ఒక అనుకోని పరిచయం కలిగే అవకాశముంది. ఆ వ్యక్తి మీ జీవితంలో ఒక ముఖ్యమైన పాత్ర పోషించే అవకాశం కూడా ఉంది. కొన్నిసార్లు మనం కలిసే వ్యక్తులు మన జీవితంలో ఒక కొత్త మార్గాన్ని చూపుతారు. అందువల్ల కొత్త పరిచయాలను గౌరవంగా స్వీకరించడం మంచిది. మార్చి 8 ఆదివారం రోజు కొన్ని మంచి అవకాశాలు మీ ముందుకు రావచ్చు. ఇది ఒక ఉద్యోగ అవకాశం కావచ్చు, ఒక వ్యాపార ఆలోచన కావచ్చు, లేదా ఒక కొత్త ప్రాజెక్ట్ కావచ్చు. మీరు ఆ అవకాశాన్ని ఎలా ఉపయోగించుకుంటారో అదే మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. మార్చి 9 సోమవారం రోజు మీరు గతంలో చేసిన కృషి ఫలితాలు కొంత కనిపించడం ప్రారంభమయ్యే అవకాశముంది. కొంతకాలంగా మీరు ఎదురుచూస్తున్న ఒక విషయం గురించి మంచి సమాచారం వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఈ సమయంలో ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, అవకాశాలు వచ్చినప్పుడు వాటిని గుర్తించడం చాలా ముఖ్యం. కొన్నిసార్లు చిన్న అవకాశాలు కూడా పెద్ద విజయాలకు దారితీస్తాయి. మీరు మీ ఆలోచనలను స్పష్టంగా ఉంచుకొని ముందుకు సాగితే ఈ కాలంలో మంచి మార్పులను అనుభవించే అవకాశముంటుంది. కుంభరాశివారికి ఈ కాలంలో ఆధ్యాత్మికత కూడా ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల ప్రభావాన్ని సమతుల్యం చేసుకోవడానికి కొన్ని ఆధ్యాత్మిక పరిహారాలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఈ పరిహారాలు మన మనస్సుకు ప్రశాంతతను ఇవ్వడమే కాకుండా మనలో ధైర్యాన్ని కూడా పెంచుతాయి. ముఖ్యంగా శని ప్రభావం ఉన్న సమయంలో శనేశ్వరుడిని ప్రార్థించడం చాలా మంచిదిగా భావించబడుతుంది. శనివారం రోజు శనేశ్వరుడికి నువ్వుల నూనెతో దీపం వెలిగించడం ద్వారా శని అనుగ్రహం పొందే అవకాశముంటుంది. అలాగే శనేశ్వరుడి ఆలయానికి వెళ్లి నమస్కారం చేయడం కూడా శుభప్రదంగా ఉంటుంది. ఈ కాలంలో శివుడిని ప్రార్థించడం కూడా మంచి ఫలితాలను ఇస్తుంది. సోమవారం రోజు శివాలయానికి వెళ్లి అభిషేకం చేయడం ద్వారా మనస్సుకు శాంతి లభిస్తుంది. శివుడి నామస్మరణ చేయడం ద్వారా మనలో ఉన్న భయాలు మరియు ఆందోళనలు తగ్గుతాయి. అలాగే ప్రతిరోజూ ఉదయం సూర్యుడికి నమస్కారం చేయడం ఒక మంచి ఆధ్యాత్మిక అలవాటు.
సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం ద్వారా మనలో సానుకూల శక్తి పెరుగుతుంది. ఇది మన ఆరోగ్యం మరియు మనస్సుకు కూడా మంచిదిగా భావించబడుతుంది. గాయత్రీ మంత్రం జపించడం కూడా ఈ సమయంలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ మంత్రం మన ఆలోచనలను శుభ్రపరిచి మనస్సుకు శాంతిని ఇస్తుంది. ప్రతిరోజూ కొంత సమయం ధ్యానం చేయడం ద్వారా మనలో ఉన్న ఒత్తిడి తగ్గుతుంది. మొత్తంగా ఆధ్యాత్మికత మన జీవితంలో ఒక ముఖ్యమైన శక్తిగా పనిచేస్తుంది. మనం భగవంతుడిపై విశ్వాసం ఉంచి మంచి పనులు చేస్తూ ముందుకు సాగితే మన జీవితంలో అనేక సానుకూల మార్పులు వస్తాయి. కుంభరాశివారికి మార్చి 6 శుక్రవారం నుండి మార్చి 9 సోమవారం వరకు ఉన్న ఈ 4 రోజులు ఒక గ్రహగోచార పరంగా ఒక ముఖ్యమైన దశగా చెప్పవచ్చు. ఈ సమయంలో ముఖ్యంగా శనిగ్రహం మీ రాశిపై తన ప్రభావాన్ని కొనసాగిస్తూనే ఉంది. శనిగ్రహం క్రమశిక్షణ, బాధ్యత మరియు కష్టపడే స్వభావాన్ని పరీక్షించే గ్రహంగా ప్రసిద్ధి పొందింది. అందువల్ల ఈ కాలంలో మీరు చేసే ప్రతి పని కొంత ఆలోచనతో, ఓర్పుతో మరియు పట్టుదలతో చేయడం చాలా అవసరం. శని ప్రభావం ఉన్న సమయంలో మనిషి తన జీవితాన్ని మరింత పద్ధతిగా మార్చుకునే అవకాశముంటుంది. ఈ 4 రోజుల్లో గురుగ్రహం నుండి వచ్చే దృష్టి కూడా మీకు ఒక సానుకూల శక్తిని అందించే సూచనలు కనిపిస్తున్నాయి. గురుగ్రహం జ్ఞానం, మార్గదర్శనం మరియు ఆత్మవిశ్వాసానికి సంకేతంగా భావించబడుతుంది. అందువల్ల ఈ సమయంలో మీరు తీసుకునే కొన్ని నిర్ణయాలు మీ భవిష్యత్తుకు ఒక కొత్త దిశను చూపే అవకాశముంటుంది. మీరు గతంలో ఎదుర్కొన్న కొన్ని సందేహాలు ఇప్పుడు తగ్గి మీ ఆలోచనలకు స్పష్టత వచ్చే అవకాశముంది. శుక్రగ్రహం ప్రభావం కారణంగా ఈ 4 రోజుల్లో మీ వ్యక్తిగత జీవితంలో కూడా కొంత ఆనందం కనిపించవచ్చు. కుటుంబ సభ్యులతో గడిపే సమయం మీకు మానసికంగా ప్రశాంతతను ఇస్తుంది. కొంతకాలంగా ఉన్న ఒత్తిడి కూడా తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో మీరు మీ కుటుంబానికి సమయం ఇవ్వడం ద్వారా మీ సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవచ్చు. చంద్రుడు చేసే రాశి మార్పులు కూడా ఈ 4 రోజుల్లో మీ భావోద్వేగాలపై ప్రభావం చూపే అవకాశముంది. కొన్నిసార్లు మీరు కొన్ని విషయాల గురించి ఎక్కువగా ఆలోచించే పరిస్థితి రావచ్చు. కాని అదే సమయంలో మీలో కొత్త ఆలోచనలు పుట్టుకొచ్చే అవకాశం కూడా ఉంది. ఆ ఆలోచనలు భవిష్యత్తులో మీ జీవితానికి ఒక మంచి మార్గాన్ని చూపవచ్చు. మార్చి 6 శుక్రవారం రోజు మీరు కొత్త పనులను ప్రారంభించడానికి కొంత ఉత్సాహం అనుభవించే అవకాశముంది. ఈ రోజు మీరు చేసే ప్రయత్నాలు భవిష్యత్తులో మంచి ఫలితాలను ఇవ్వగలవు. ముఖ్యంగా మీరు మీ పనిపై పూర్తి దృష్టి పెట్టి ముందుకు సాగితే మంచి మార్పులను చూడగలుగుతారు. మార్చి 7 శనివారం రోజు కొంత జాగ్రత్త అవసరం. శని ప్రభావం కారణంగా కొన్ని పనులు ఆలస్యం కావచ్చు. కానీ ఈ ఆలస్యాన్ని ఒక పరీక్షగా భావించి మీరు సహనంతో ముందుకు సాగితే ఆ పరిస్థితి మీకు ఒక మంచి అనుభవాన్నిస్తుంది. శనిగ్రహం మనకు ఒక ముఖ్యమైన పాఠం నేర్పుతుంది. అది ఏమిటంటే కష్టపడితే మాత్రమే నిజమైన ఫలితం లభిస్తుంది అనే విషయం. మార్చి 8 ఆదివారం రోజు మీకు కొంత ప్రశాంతత కలిగించే రోజు కావచ్చు. ఈ రోజు మీరు మీ కుటుంబంతో గడపడం లేదా మీకు ఇష్టమైన పనులను చేయడం ద్వారా ఆనందాన్ని పొందవచ్చు. కొన్ని కొత్త ఆలోచనలు కూడా ఈ రోజు మీకు రావచ్చు. ఆ ఆలోచనలను మీరు సరైన విధంగా ఉపయోగించుకుంటే భవిష్యత్తులో మంచి అవకాశాలు పొందే అవకాశముంటుంది. మార్చి 9 సోమవారం రోజు ఒక కొత్త ప్రారంభానికి సంకేతంగా మారవచ్చు. మీరు గత కొన్ని రోజులుగా ఆలోచిస్తున్న విషయాలకు ఒక స్పష్టమైన దిశ దొరికే అవకాశముంది. ఈ రోజు మీరు తీసుకునే నిర్ణయాలు మీ భవిష్యత్తులో ఒక ముఖ్యమైన మలుపుగా మారే అవకాశం కూడా ఉంది. ప్రియమైన కుంభరాశివారికి ఈ 4 రోజులు ఒక ముఖ్యమైన సందేశాన్ని ఇస్తున్నాయి. అదేమిటంటే జీవితంలో ప్రతి పరిస్థితిని ధైర్యంగా ఎదుర్కోవాలి. కొన్ని రోజులు సులభంగా సాగుతాయి, కొన్ని రోజులు పరీక్షలతో నిండి ఉంటాయి. కాని మనం పట్టుదలతో ముందుకు సాగితే చివరికి విజయం మనదే అవుతుంది. జ్యోతిష్య శాస్త్రం మనకు మార్గదర్శకత్వాన్ని మాత్రమే ఇస్తుంది. కాని ఆ మార్గంలో నడవడం మన చేతుల్లోనే ఉంటుంది. మీరు మీ లక్ష్యాలను స్పష్టంగా నిర్ణయించుకుని క్రమశిక్షణతో ముందుకు సాగితే మీ జీవితంలో అనేక విజయాలను సాధించగలుగుతారు. ఈ వీడియో మీకు ఉపయోగపడింది అని అనుకుంటే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. ఇంకా ఇలాంటి రోజువారీ రాశిఫలాలు, గ్రహగోచార విశ్లేషణలు మరియు ఆధ్యాత్మిక సమాచారం తెలుసుకోవాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. మీ రాశి మరియు మీ అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. మరో కొత్త వీడియోలో మళ్ళీ కలుద్దాం. మీ అందరికీ భగవంతుడి ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు.